హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు కేఎల్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మీకు ఒక సరికొత్త రెసిపీ అనమాట. అసలు ఇంతవరకు మీరు వైటీలోనే చూసి ఉండరు. చాలా బాగుంటుంది, యమ్మీ అనమాట. చాలా హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, ముసలి వాళ్ళైనా ఎవరైనా సరే తినొచ్చు. అంత ఈజీగా ఉంటుంది, హెల్త్కి మంచిది. ఎందుకు చెప్తున్నానంటే, రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు ఇది కనుక తిన్నారంటే మీరు ఒక 1 వీక్ దీన్ని కంటిన్యూగా తిని తర్వాత మీ బ్లడ్ పర్సెంట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది. రండి ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈ రెసిపీ కోసం ఫస్ట్ నేనైతే ఒక కడాయి పెట్టుకున్నాను. దీనికోసం నేను ఒక చిన్న కప్పుతో మినపగుళ్ళు అనమాట, ఇవి పొట్టు లేనటువంటి మినపగుళ్ళు. అంటే ఇది మంచి కలర్ కోసం అనేసి నేను పొట్టు లేని మినపగుళ్ళనే తీసుకున్నాను. ఇవి డ్రై రోస్ట్ చేయాలి. మీరు దీనికోసం నాన్ స్టిక్ అయితే వాడద్దండి. నాన్ స్టిక్ హెల్త్కి మంచిది కాదు. ఆ కోటింగ్ అంతా మన కడుపులోకి వెళ్తుంది. సో ఐరన్ కడాయి అయినా సరే, లేదా ఇలాంటి నార్మల్ కడాయి అయినా సరే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతోటి సాయి పెసరపప్పు అనమాట, ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. అయిన తర్వాత ఇవి పల్లీలు కూడా నేను అదే కప్పుతో తీసుకున్నాను. 3 యాలక్కాయలు ఇందులోనే యాడ్ చేస్తున్నాను. పల్లీలు ఇవి ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసినవి కాబట్టి డైరెక్ట్గా వేసేసాను. ఇవి చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నా చూడండి, ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది కంటిన్యూగా మీరు తిని చూడండి ఒక 1 వీక్, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. అప్పుడు మీ బ్లడ్ పర్సెంట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది. బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు దీన్ని తిన్నారంటే ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట, చాలా బాగుంటుంది. దీనికోసం పంచదార కాకుండా బెల్లాన్ని తీసుకోండి. మనం 3 కప్పులు తీసుకున్నాం కదా, ఈ మిల్లెట్స్, పెసరపప్పు, అలాగే పల్లీలు, తర్వాత మినపగుళ్ళు, అందుకనేసి 3 కప్స్ అయినా సరే, లేదా 2.5 కప్ అయినా సరే బెల్లాన్ని తీసుకోండి. బెల్లం ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. కొంచెం వాటర్ వేసాము, ఇది జస్ట్ అలా మెల్ట్ అయితే చాలు. మెల్ట్ అయిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మిల్లెట్స్ అన్నీ, ఈ పౌడర్ని ఇందులో యాడ్ చేద్దాము. పల్పు లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండండి. ఒక 20 మినిట్స్ అయితే మనకి ఇది రెసిపీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి చక్కగా పల్పులు లేకుండా ఎలా ఉందో. నేను స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను. ఈ టిప్పు గుర్తుపెట్టుకోండి. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా కలిపిన తర్వాత ఫస్ట్ స్టేజీలో మనం కొంచెం నెయ్యిని యాడ్ చేద్దాము. ఇది హోమ్మేడ్ నెయ్యి అనమాట, అందుకే గిన్నెలో ఉంది. మీరు డైట్ ఫాలో అవుతున్నాము, మాకు ఫ్యాట్ అనుకుంటే ఆవు నెయ్యి అయినా సరే యూస్ చేసుకోవచ్చు. డైలీ ఈవినింగ్ పిల్లల స్కూల్ నుంచి రాగానే మీరు బయట ఫుడ్ కాకుండా ఇలాగా హోమ్మేడ్గా తయారు చేసినటువంటి ఇలాంటి రెసిపీస్ పెట్టండి, పిల్లలు హ్యాపీగా తింటారు. ఏ కప్పుతో అయితే మనం ఇవన్నీ మిల్లెట్స్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పాలు, ఓకేనా? మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. 1 కప్పు పాలు అనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళైనా సరే హ్యాపీగా తినచ్చు. బ్లడ్ పడుతుంది, బ్లడ్ కోసం మనం టాబ్లెట్స్ అవే మెడిసిన్ యూస్ చేస్తాం కదా, చక్కగా ఇలాంటివి చేసుకొని తినండి. వెంటనే మీకు బ్లడ్ పర్సెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది చూడండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, తొందరగా అయిపోతుందని హై ఫ్లేమ్లో పెట్టద్దు, మాడిపోతుంది. ఓకేనా? మళ్ళీ ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందాము. ఇది సెకండ్ టైము నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఆల్రెడీ మనం యాలకుల పొడి ముందుగానే ఇందులో వేసేసాము. మీరు సపరేట్గా కొంతమంది యాలకుల పొడిని స్టోర్ చేసుకుంటారు కదా, అలాగైనా వేసుకోవచ్చు. కానీ నేను వీటితో పాటే గ్రైండ్ చేశాను. ఇవి బాగా దగ్గర పడిన తర్వాత ఇలా పాన్ నుంచి సపరేట్ అవుతుంది. మూడోసారి నెయ్యిని మళ్ళీ యాడ్ చేస్తున్నాను. కొంచెం కొంచెంగా వేయాలన్నమాట, ఒకేసారి వేయకుండా. అప్పుడే ఇది బాగా నెయ్యి మొత్తం అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళు లైక్ చెప్పితే ప్లీజ్ లైక్ చేయండి. ఇది కొత్త ఛానల్ అనమాట నాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఆల్ మీద. నోటిఫికేషన్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. మంచి మంచి కిచెన్ రెసిపీస్ అన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటాను, ఓకేనా? ఇప్పుడు అదంతా అయిపోయింది కదా, స్టవ్ కట్టేసాను, నేను ఇంకా ఆపేసాను. ఇప్పుడు
గీని మనం అంటే నెయ్యిని ఒక ప్లేట్లో తీసుకుందాము. మనం ఏ షేప్ కావాలన్నా సరే మనం చేసుకోవచ్చు. మన దగ్గర షేపు బాక్సులు ఉంటాయి కదా, దాంట్లో అయినా చేసుకోవచ్చు. లేదా ఒక ప్లేట్కి ఇలాగ నెయ్యి రాసుకొని ఇలా స్పాచులాతో కనుక ఒకసారి మొత్తం స్ట్రైట్గా స్టిక్ అయ్యేలాగా చేయాలి. మనం స్పాచులా అయితే బాగా వస్తుంది అనేసి ఇది యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర లేదంటే గరిటతో పాటైనా చేసుకోవచ్చు అనమాట. మొత్తం ఒక దగ్గర చేర్చి మనకి నచ్చిన షేప్ని కట్ చేసుకోవచ్చు. ఈ మిల్లెట్స్ బర్ఫీ తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే కనెక్టెడ్ అవర్ ఛానల్.